ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ముందుగా ఐడిటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు మనతో ట్రేడింగ్లో అందరూ ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఎక్కువ స్మార్ట్ వర్క్. ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ చూసుకుని ఇవన్నీ కూడా మెయిన్లీ స్మార్ట్గా ఈజీ మనీ రావాలి అనుకున్న వాళ్ళు మొదలు పెడుతున్నారు. అందులో ట్రేడింగ్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది. ఇలాంటి క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే ఈజీ మనీ గెయినింగ్ లేదా స్మార్ట్ వర్క్తో, అంటే ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది, దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ ట్రేడింగ్లోకి వస్తుంది. వాళ్ళు సంపాదించడం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాని తర్వాత తీసుకోవడం అమ్ముకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా పోగొట్టుకున్న వాళ్ళ పేరే ఎక్కువ వింటున్నాం. సో గెలుచుకున్న వాడికంటే ఎందుకు ఆ మిస్టేక్? ఎందుకంటే దిగుతున్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇది కరెక్ట్ ఇది రాంగ్, ట్రేడింగ్ ఇలా చేయాలి. కానీ ఎందుకు పోగొట్టుకోవాల్సిన రీజన్ ఎందుకు వస్తుంది? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? సో సింపుల్ అండి, ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అది, వేర్ విల్ హ్యావ్ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ యొక్క షేర్స్ అన్ని ఆ ట్రేడింగ్ బోర్డులో చూస్తాం. సో ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం, రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ఏవైతే సరుకులు కూరలు ఏవో డిఫరెంట్ ఎలా అమ్ముతారో, ఒక ట్రేడింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఒక షేర్ పర్చేస్ చేయాలన్నా సేల్ చేయాలన్నా ఒక ప్లాట్ఫామ్ అది. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ అంటే ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో, సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సెబీకి ఏవైతే లిస్ట్ అయ్యి ఉన్నాయో ఆ లిస్ట్ అయిన షేర్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో మనకు కావాల్సిన షేర్ కొంటాం, అమ్ముతాం. ఇది షేర్ మార్కెట్. ట్రేడింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్ చేసి ఎలా అయితే సంపాదించాం అనుకుంటారో, అంటే వాడిని ట్రేడర్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఇందులో రకరకాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇలా స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ట్రేడింగ్, ఇవాళ చాలా రకాలు ఉన్నాయి. ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తే మనకి వెజిటేబుల్స్, మెడిసిన్స్, అలా ఎలా ఉంటాయి. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేఫెస్ట్ గేమ్ అనేది ఏంటంటే ఈక్విటీ ట్రేడింగ్. ఈక్విటీ ట్రేడింగ్ షేర్ కొనడము, అది పెరిగేంత వరకు వెయిట్ చేసి అమ్మేసుకోవడం. ఇది సేఫ్. అంటే సేఫ్ అంటే లాస్ అనేది చాలా తక్కువ వస్తుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది అంటే కంటిన్యూ డే ట్రేడింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుంది. అంటే మనం ఒక టైంలో పెడతాము, అది బాగా ఎదుగుతున్నప్పుడు అమ్ముతాం. ఇప్పుడు సింపుల్ ఒక షేర్ తీసుకున్నాం, ఐడిటీవీకి ఒక షేర్ ఉంది అనుకుందాం. ఈ షేర్ తీసుకుని 100 రూపాయలు కొన్నాను నేను ఈరోజు. సో ఒక ఫ్యూచర్ ఇప్పుడు మన ఎఫ్డి అలా వేస్తాము, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు. సో అలా వేసి వదిలేస్తాము, అది పెరిగినప్పుడు అమ్మేస్తాము, లాస్ వస్తే తీయం, అది మన చేతిలో ఉంటుంది. అది లాంగ్ రన్లో ఎప్పటికైనా షేర్స్ అనేవి పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషన్ రేటు, గవర్నమెంట్ కంపెనీ పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇవన్నీ చూసుకుంటే వెళ్తే ఎప్పటికైనా ట్రేడింగ్లో ఈక్విటీ సైడ్ ఎప్పుడు ప్రాఫిటే ఉంటుంది. కాకపోతే వెయిట్ చేయాలి. మన జనాలకి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ అనేది నచ్చదు. సో ఈజీగా వచ్చారు. సో జేబులో 10 రూపాయలు ఉన్నాయి, దాని 100 రూపాయలు ఎలా చేయాలి అని అంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే చాలామంది ట్రేడింగ్కి వెళ్తారు. ఈ ఈక్విటీ ట్రేడింగ్ పక్కన పెట్టేస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఇవన్నీ ఏంటంటే నిఫ్టీ అనేది ఏంటంటే ఒక టాప్ 50, నిఫ్టీ 50 అంటారు దాన్ని. ఇండియాలో ట్రేడ్ అయ్యే టాప్ 50 కంపెనీస్ని నిఫ్టీ 50 అంటారు. ఆ నిఫ్టీ 50లో ఈ టాప్ 50 షేర్స్ని యావరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ టాప్ 50 యావరేజ్ చేస్తే ఒక 25,000 వచ్చింది. ఆ 25,000 యావరేజ్ చేసి నిఫ్టీ 50లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక షేర్ నిఫ్టీ 50లో కొన్నా ఒక స్టాక్ ఆప్షన్ ఆ 50 పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ 50ని యావరేజ్ చేసి నిఫ్టీ 50లో పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది లాట్లలో కొంటారు. సో మనకి వెజిటేబుల్స్ని కిలోలు ఎలా చూస్తారు, ఇక్కడ లాట్స్లో చూస్తారు. ఒక లాట్కి ఇన్ని క్వాంటిటీస్ అని ఉంటుంది. ఒక లాట్ అంటే 75 క్వాంటిటీస్ ఉంటాయి, 75 క్వాంటిటీస్ ఇన్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో. వీటిలో ఏంటంటే మనం థర్మామీటర్లో ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఫీవరు, స్పాట్లో ప్రైజెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఈ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, బిగినర్స్ ఉంటారు కదా, నాకు డబ్బులే కావాలన్న ఉద్దేశంతో దిగి ఒక లాట్ కొనాల్సిన చోట 10 లాట్లు 20 లాట్లు కొంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లాట్ 75 క్వాంటిటీస్ ఒక లాట్ తీసుకున్నారు, అరౌండ్ ఒక 10,000 అయింది అనుకుందాం. దాన్ని ఏం చేస్తారు, బిగినర్ అనేది చిన్న అమౌంట్తో ట్రేడ్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ముందరికి వెళ్ళాలి. ఆ ఎక్స్పీరియన్స్ గెయినింగ్ అనేది సెకండరీ టాపిక్, అది మళ్ళీ వేరు. ఈ బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక లాట్ కొనకుండా 10 లాట్లు కొంటారు. ఒకసారి ఆలోచించండి, 10 లాట్లు కొన్నప్పుడు సపోజ్ 10,000 × 10 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు, 1 రూపాయి పెరిగితే
₹1,00,000 పెరుగుతుంది అంటే 10,000 లాట్లకి. సో అక్కడ నీకు 10,000 వచ్చేస్తుంది. ₹1,10,000 ప్రాఫిట్, ₹1 పెరిగితే. ₹1 తగ్గింది అనుకోండి 90,000 లాస్. సో ₹1 నీ ఫేట్ డిసైడ్ చేసేస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే 10,000 తగ్గినా పెరుగుతుందిలే అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేస్తారు. ఈ దిగి 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 లాస్ట్లో ₹1,00,000 జీరో అయిపోతాయి, లేదా ₹1,00,000 10 లక్షలు అయిపోతాయి. సో ఇదంతా ఫేట్ మీద, ప్రాబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ట్రేడ్ చేసేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ఇండికేటర్స్, కొన్ని గైడెన్స్లు, కొన్ని అప్లికేషన్స్ అవన్నీ ఉంటాయి. ఈ లైన్ దాకా వస్తే కొందాం, మార్కెట్ ఈ లైన్ దాటితే కొందాం, ఈ లైన్ దాటితే అమ్మేద్దాం, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వాళ్ళు దిగుతారు. వాళ్ళకి ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేయడం అనేది అలవాటు అయి ఉంటుంది. మార్కెట్ని స్క్రీన్ షేరింగ్ అంటారు, అంటే చూడాలి, ఎక్కువసేపు దాన్ని అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్ ఎంట్రీ చూసుకోవాలి. లేదు ఏదో ఒకటి చేసేద్దాంలే, ఏదో ఒక ఎంట్రీ తీసేసుకుందాంలే అనుకుంటే దే విల్ ఎండ్ అట్ నెగిటివ్, లాస్ట్లోనే వాళ్ళు బయటకు వస్తారు. ఈ ట్రేడింగ్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి 1 ఫైనాన్షియల్, 2 మెంటల్ స్ట్రెంత్, ఫైనాన్షియల్ స్ట్రెంత్. కొన్నప్పుడు ఆ పెరిగేటప్పుడు ఆ అమౌంట్ పెరిగి తగ్గుతున్నప్పుడు మన బీపీ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో చాలా మందికి బీపీ అటాక్ అయిపోతుంది, లేని వాళ్ళకి బీపీ వస్తుంది. సో ఇది మెయిన్ ఏంటంటే కొన్నప్పుడు కొనేస్తారు, బయటికి రావడం అనేది టైం పడుతుంది. ఎప్పుడు కొన్నాము ఎప్పుడు దిగామని కాకుండా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వడమే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చాలా మంది ఏం చేస్తారంటే కొన్నాం అంటారు, కానీ ₹1,00,000తో 1వ తారీఖుని స్టార్ట్ చేసి 31st వాడు ప్రాఫిట్ చూసుకుంటే 1,00,000 కంటే తక్కువ ఉంటాడు. ఈ మధ్యలో ప్రాఫిట్స్ అన్నీ వస్తుంటే లాస్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో జీరో అయిపోతాడు. సో డబ్బుని ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తెచ్చుకోవడం అనేది ట్రేడింగ్లో కంటే ఓ వ్యాపారం చేసుకున్నాం లేకపోతే ఏదైనా పని చేసుకోవడం వల్ల వచ్చే ప్రాఫిట్ చాలా బెటర్. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, 1వ తారీఖు నుంచి 30th వరకు ఉద్యోగం చేస్తే మన అకౌంట్లో ₹1,00,000 ₹50,000 శాలరీ పడుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఈ 50,000తో నీకు లాస్ రాదు. ఇక్కడ మానిటరీ టు మానిటర్ లేదు, మనం కష్టపడితే డబ్బులు వస్తాయి, అక్కడ డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి. ఆ డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ మనీతో గేమ్ ఆడడం అనేది మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ఏంటంటే చాలా ఈజీ గోయింగ్. ఇప్పుడు రీసెంట్ గా మనం బెట్టింగ్ యాప్స్ ఒకటి, గ్యాంబ్లింగ్ ఒకటి, ఈ ట్రేడింగ్ ఒకటి. సో ఈ బెట్టింగ్ యాప్స్ వీటన్నిటితో కంపేర్ చేస్తే ట్రేడింగ్ ఈజ్ సెక్యూర్డ్ వన్, కరెక్ట్. కాకపోతే ఏంటంటే లాస్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే. ₹100 ప్రాఫిట్ వచ్చిందంటే 500 లాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో సాటిస్ఫై అయిన తీయడం అన్నది మంచిది. ఏదైనా రిస్క్ తీసుకోవడం లేదా లాంగ్ టర్మ్ చేయడం మంచిది, ఈక్విటీలో ఉండడం కరెక్ట్. సో డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ట్రేడింగ్ అనేది ఏంటంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది. అవును. సో ట్రేడింగ్ ఎవ్రీ మంత్ కొన్ని హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి, సెబీ గైడెన్స్ ప్రకారం సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో ఇండియన్ హాలిడేస్ ఉంటాయి, August 15th ఇవన్నీ. సో ఈ ట్రేడింగ్ డే అంటారు, మనం ఏదైతే వర్కింగ్ డే ఉందో దాన్ని ట్రేడింగ్ డే అంటారు, ట్రేడ్ డేస్ అంటారు. మండే టు ఫ్రైడే ట్రేడ్ డేస్ అంటారు. ఈ ట్రేడ్ డేస్లో జనరల్ థంబ్ రూల్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ ఏదైతే స్టార్ట్ చేస్తామో జనరల్గా 9:30కి మార్కెట్ 9:15 స్టార్ట్ అవుతుంది, కానీ సెటప్ అవడానికి 9:30 నిన్నటివన్నీ కూడా మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ అవడానికి 9:30 అవుతుంది. 9:30 to 10:30 ఇస్ క్రూషియల్ టైం ఫర్ ట్రేడ్. ఈ టైంలోనే ఎంట్రీలు ఎక్కువ వస్తాయి. ఈ టైంలో ఒకవేళ లాస్ వస్తే ఆ రోజు ట్రేడ్ ఆపేయడం బెటర్. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి మార్నింగ్ లాస్ వచ్చింది కదా దాన్ని రికవరీ చేసుకుందాం అని చెప్పి పోగొట్టేసుకుంటారు. ఒక్క రోజు లాస్ వచ్చిందంటే ఆ రోజు ఆపేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. మనం ఏంటంటే పోయింది అన్న మైండ్లో ఉండి ఇంకా పోగొట్టేసుకుంటాం. అదేదో తక్కువ మనీ పెట్టి లాస్ వస్తున్నప్పుడు ఆగి తర్వాత పెట్టి అంటే తక్కువ అమౌంట్ పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి. చాలా మంది ఏం చేస్తారంటే దీన్నే మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకుంటారు. దే విల్ ఎండెడ్ అప్ విత్ సో మెనీ లోన్స్ అండ్ డెట్స్. దీనివల్ల ఏంటంటే అప్పుల భారం పడడం తప్ప వేరే ఉండదు. సో ట్రేడింగ్ అనేది ఒక పెద్ద ఉచ్చు, కరెక్ట్గా చెప్పాలంటే. సో దాంట్లో పడ్డావు అంటే బయటికి రావడం చాలా టైం పడుతుంది. ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు ఇట్లాంటివి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల మెయిన్గా లాసెస్, ఫైనాన్షియల్ స్ట్రెంత్ పోవడము, లోన్లకు వెళ్ళడము, లోన్ తీసుకొచ్చి ఇందులో పెట్టడము. సో మన ఫైనాన్షియల్ కండిషన్ని మనమే డిస్టర్బ్ చేసుకున్నట్టు అయిపోతుంది. సో మళ్ళీ తిరిగి ఇలాంటి టిప్స్ మీకు చెప్పడానికి, ఇంకా నాలెడ్జ్ మీకు ట్రేడింగ్ పరంగా ఇవ్వడానికి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం, బాయ్.